కులిశధారాహతి పులుపున పైనుండి అడుగు మోవగ చేకురైన తటుల కనుపట్టులోయ గంగా నిర్జరము వార చెలువయౌనయ్యేటి కెలకులందు ఇసుక వెట్టిన నేల నేచి అర్కాంసుల జొరనీక దట్టమై ఇరులుగవియు క్రముక పున్నాగనారంగరంభానాళికేరాది విటపి కాంతార వీధి కెరలు సుఖపిక శారిక కేకి భృంగ సారసధ్వని తమలోన చంద్రకాంతదరులు ప్రతిశబ్దమీన గంధర్వ యక్షగాన ఘూర్ణితమగునొక్క కోనగనియే అని అక్కడ సెలయేరు, పక్కన నారింజ చెట్లు వంటి చెట్లు, వీటితో కూడిన కొండ గుహ ఇవన్నీ కనబడినట్టుగా వర్ణించాడు. దీన్ని హిందీలో నాన్నగారు ఒక అద్భుతమైన ఛందస్సులో అనువాదం చేశారు. హరాభర కేదారు రక్తోత్పలుంక మధుహాసు ఆసుపాసు సువాసు బిఖేరు రహ చెబిమాను తీరుపర్రు వకుళ్ళ అశోకపోగ పున్నాకు రసాలు రంభ నాళికేర నారంగొంక మహోద్యాను బీచు మరకతమడి లక్ష వల్లరియా చెడి ద్రాక్షామడి లక్ష లక్ష ఫల్ల గుచ్చ లంబమాన్ అంటూ అద్భుతంగా హిందీలో అనువాదం చేశారు. ఈ హిందీ అనువాదానికి ఆ రోజుల్లో 2500 రూపాయలతో అవార్డు ఇచ్చారు. ఒకనొకప్పుడు రోజుల్లో ఏది రూపాయి పెడితే బస్తా బియ్యం వచ్చే రోజుల్లో అంత చక్కగా అనువాదం చేసేవారట ఆయన. ఆ అనువాదం చేస్తున్న పద్యాలన్నీ ఆయన విని ఈ సుందర శివరావు గారు మధ్యలో నాకేసి చూశారు.